श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद्भगवद्गीత మూడవ అధ్యాయం కర్మయోగం 5వ శ్లోకము. శ్రీభగవానువాచ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. గడిచిన సత్సంగంలో 3, 4 ఈ 5 శ్లోకాల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన లోతైన విషయాలను మనం విచారించి చూసాము. భగవద్గీతలో ఈ 3వ అధ్యాయము 4, 5 ఇవి చాలా ముఖ్యం. జ్ఞానము, బ్రహ్మ విద్య, ఆత్మస్వరూపం అర్థమైందో లేదో 2వ అధ్యాయంలో భగవంతుడు బోధించినప్పటికీ కూడా ఈ 3, 4 అధ్యాయాలు చక్కగా అర్థమైనాయంటే సాధారణ వ్యావహారిక జీవితము కూడా మనకు ఆనందకరముగా ఉంటుంది. కర్మ యొక్క సిద్ధాంతము, కర్మయోగంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, కర్మయోగముగా ఎట్లా మార్చుకోవాలి అనేటువంటివి చాలా చక్కగా విస్తరించి లోతుగా ఇక్కడ భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నాడు, మనందరికీ కూడా. 4వ శ్లోకంలో ఏం చూసామంటే భగవంతుడు అక్కడి నుంచి ఒక్కొక్క విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఏమిటంటే ఈ లోకంలో మనుషుడు కర్మను ప్రారంభించకుండా, ఏమి చెయ్యకుండా కర్మరహితమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిని పొందలేడు అని ఒక ప్రతిపాదన. అందువలన కర్మలను నేను అన్నీ వదిలేస్తాను అని ఎవరు అనలేరు, అనకూడదు. కానీ ఏ కర్మలు చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, నిత్య నైమిత్తిక నియమిత కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలను చేయకూడదు. అప్పుడు అదంతా తెలుసుకోవాలి. కాబట్టి మొదటి ప్రతిపాదన ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు 4వ శ్లోకంలో, కర్మను ఒకడు ప్రారంభించకుండా కర్మ యోగము చేత కలిగేటువంటి చిత్తశుద్ధి అనే ప్రయోజనాన్ని ఒక మనిషి పొందలేడు. అందువలన కేవలం కర్మలను వదిలేశానని అనుకున్నవాడు నిజంగా సిద్ధిని పొందడు. లేక సన్యాసం తీసుకుంటాను అని చెప్పి ఎవరైనా అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే ఒక పాయింట్ అంటే ప్రారంభించకుండా దాని యొక్క ఫలితాన్ని నువ్వు పొందవు. లేక నేను అన్నిటినీ సన్యసిస్తున్నాను, నాకు భగవంతుడో లేక బ్రహ్మ విద్యో కావాలని నువ్వు అనుకొని అర్హత లేకుండా కనుక వాటిని త్యాగం చేశావంటే నీ యొక్క ఆ కర్మ త్యాగము నీకు దుఃఖాన్ని కలిగిస్తుందే కానీ నీకు ప్రయోజనపడదు అని ప్రతిపాదన. ఆ తరువాత 5వ శ్లోకంలో ఏం చూసామంటే 2వ ప్రతిపాదన. లోకల్లో సహజంగా అబ్జర్వ్ చేసి చూసామంటే ఎవ్వరు, ఏ మనిషి కూడా, ఏ జీవరాశి కూడా ఒక్క క్షణం కూడా కర్మ అనేది చెయ్యకుండా అసలు ఉండలేదు. అకర్మకృతిగా ఎవరు ఉండలేరు. మనల్ని ఎవరో ప్రోద్బలపరిచి కంపల్సరీ చేసి
మనల్ని కర్మ చేయిస్తూనే ఉన్నది. ఎందుకంటే శరీరం రావటం అంటేనే కర్మ చేత వచ్చింది ఇది. ఇప్పుడు ఇది కర్మను చేస్తూనే పుణ్యపాపాలను సరిచేసుకోవడమో లేక సంపాదించుకోవడమో మరలా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఎందువలన ఎవ్వరూ తప్పించుకోలేరు. సర్వః అవశః కర్మః కర్మ కార్యతే, తప్పనిసరిగా వితౌట్ చాయిస్ లాగా ఇంకా చేయకుండా ఉండలేరు. ఎందువలన ఇవన్నీ కూడా శరీరం చేసే కర్మలు ప్రకృతి చేత అవి ప్రేరేపించబడుతున్నాయి. శరీరమే ప్రకృతి చెందినది. దాంట్లో 3 గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 గుణముల యొక్క కాంబినేషన్ అయినటువంటి ప్రకృతి చేత ఉద్భవించినటువంటి, జైహి అంటే పుట్టినటువంటి, ఉద్భవించినటువంటి ఈ శరీరము, ఆ శరీరం చేసి కర్మలు చేస్తున్న, దేనికో చేస్తున్నాం. కర్మ కారకం అండ్ ఫలం. అప్పుడు అవన్నీ ఈ లోకంలో ప్రకృతిలో ఉన్నవే కానీ బయట ప్రకృతికి దాటి ఉన్నవి కాదు. అప్పుడు తప్పనిసరిగా ఎవరు వీటిని తప్పించుకోలేరు అని చెప్పి రెండో ప్రతిపాదన 5వ శ్లోకంలో చూసాం. ఆ తర్వాత ఈరోజు 6వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పబోతున్నాడో విందాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఈ 3వ ప్రతిపాదన ఇక్కడ, ఒకవేళ ముందు శ్లోకంలో చెప్పినట్లుగా, ఓ అర్జున, కర్మను నేను చెయ్యను అంటే నీకు దానివల్ల ప్రయోజనం లేదు. అకర్మగా ఉండకూడదు, కర్మము యోగముగా ఉండాలి. అందువలన ఎవరైనా ఒకవేళ నా కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు, చేతులు, పాణిపాద ఉపస్థ పాయు అండ్ రసన, ఈ 5 కర్మేంద్రియాలను నేను వాటి పనుల్లోకి వెళ్ళనీయకుండా మౌనంగా కూర్చుంటాను, లేక కళ్ళు మూసుకొని కూర్చుంటాను అని అనుకొని ఒకవేళ బయట బాహ్యముగా వాటిని కట్టుబాటులో పెట్టుకున్నట్టు ఉన్నప్పటికి కూడా, కానీ మనస్సులో ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి, ఏ ఇంద్రియాలకు? జ్ఞానేంద్రియాలకు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి సపోర్ట్. జ్ఞానేంద్రియాలే ముఖ్యముగా రూపాలను, వర్ణములను, శబ్దములను, అన్నిటినీ, స్పర్శలను, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వాటికి కావాలంటే ఈ కర్మేంద్రియాలు సహకరించాలి. కాళ్ళు, చేతులు ఇవన్నీ కదా. అప్పుడు ఒకవేళ ఎవరైనా అట్లా అనుకోని కనుక కర్మేంద్రియాలను మాత్రం నియంత్రణం చేసి పెట్టుకున్నాడు, కానీ జ్ఞానేంద్రియాల వలన కలిగినటువంటి, ఇది ముందు కలిగిన అనుభవాలను, లేక ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉన్నాడు, చెవులు తెరిచే ఉన్నాయి, తర్వాత ముక్కుకి వాసన తెలుస్తూనే ఉన్నది, వీటన్నిటినీ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఎవరైనా ఒకవేళ తన మనస్సు ద్వారా ఈ ఇంద్రియములకు సంబంధించినటువంటి ఇంద్రియ విషయములు, ఇంతకుముందు మనసులో జ్ఞాపకంలో ఉన్న విషయాలు కానీ, లేక ఇప్పుడు కాంటాక్ట్ ఏర్పడుతున్న విషయాల మీదన కానీ మనస్సులో వాటినే స్మరిస్తూ, వాటినే చింతిస్తూ, మనస్సులో వాటిని అనుకొని ఆస్వాదిస్తూ ఎవరైనా అట్లా ఉన్నాడంటే ఇది మిథ్యాచారుడు. ఇట్లాంటి వాడు, అతన్ని ఏమని పిలవాలి? మిథ్యాచారుడు అని పిలవాలిట. మిథ్యాచారుడు అంటే ఏంటి? తనను తాను మోసం చేసుకుంటున్నవాడు,
ఇంగ్లీష్లో చెప్పాలంటే హిపోక్రేట్ అంటారు. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఇలా బయటికి ఒక రకంగా ప్రవర్తిస్తూ లోపల ఒక రకంగా ఉంటూ డబుల్ ఏమంటారు, డబుల్ సైడ్, లోపల ఒకటి బయట ఒకటి, అట్లా రెండు ముఖాలుగా అట్లా ఉండకూడదు. ఉంటే వాడిని హిపోక్రేట్ లేక మిథ్యాచారుడు అంటాం. మిథ్యాచారుడు అంటే మృషాచార అంటున్నారు శంకరాచార్యుల వారు. మృషాచారుడు లేక పాపాచర, ఇది అసలు పాపం ఇట్లా చేయటం. పాపం అంటే ఏంటి? పోయిన సత్సంగంలో చెప్పాను, చాలా వివరించాను పాపాన్ని గురించి. అప్పుడు అనఘ అనే పదానికి తనకు తాను నష్టం చేసుకుంటున్నాడు, తనను తాను మోసగించుకుంటున్నాడు, కాబట్టి అది పాపం అవుతుంది వాడికి. అందువలన ఇలా ఉండకూడదు అని చెప్పి ఈ మూడో ఆర్గ్యుమెంట్లో భగవంతుడు ఈ మిథ్యాచారుల గురించి చెప్తున్నాడు. మనం సహజంగా లోకంలో చూసామంటే మెజారిటీ పీపుల్ ఈ భక్తి పేరులో ఉంటున్న వాళ్ళు, మతపరమైన విషయాలను చేస్తూ అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలో ఎక్కువ మంది ఉంటారు. అందరూ అని చెప్పలేం, మిథ్యాచారులుగా ఉంటారు. షో ఆఫ్ కోసం చేసేవాళ్ళు కొంతమంది, లేక తనను తాను నియంత్రణం చేసుకోలేకపోతున్నాడు, కర్మేంద్రియాలను మాత్రం కట్టి పెట్టేసేస్తే జ్ఞానేంద్రియాలు వింటాయా ఏమిటి? మనస్సును నిగ్రహించాలి బాబు. అందువలన మనోనిగ్రహం చాలా అవసరం. 2వ అధ్యాయంలో చూసాం, మళ్ళీ కూడా మధ్య మధ్యలో భగవంతుడు చెప్తూనే ఉంటాడు మనోనిగ్రహం. అందుకని మనోనిగ్రహం లేని వాడికి ఇంద్రియ నిగ్రహములు రాదు. అప్పుడు కరెక్షన్ అక్కడ చెయ్యాలి అని చెప్పి మనకి ఇక్కడ చక్కటి ఒక ప్రతిపాదన ఇస్తున్నారు. 3వ ప్రతిపాదన, ఇవి మర్చిపోకూడదు. కర్మను ప్రారంభించకుండా కర్మయోగం చేత కలిగేటువంటి చిత్తశుద్ధి అనే ఫలమును పొందలేడు, కాబట్టి వాడికి మోక్షం, జ్ఞానమునకు అర్హత రాదు. జ్ఞానానికి అర్హత లేకపోతే జ్ఞానం లోపలికి వెళ్ళదు, జ్ఞానం పొందకపోతే మోక్షం లేదు అని అర్థం. 2వ ప్రతిపాదనలో అసలు నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా ఇక్కడ కర్మ చేయకుండా కూర్చొనే లేరు. చూసారా, ఎన్ని పనులు ఈ శరీరంలో జరుగుతూనే ఉన్నాయి, నిద్రపోతున్నప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఈ శరీరం నడవాలంటే కూడా చాలా కార్యక్రమాలు జరగాలి, దీనికి పనులు. తినడం చేయాలి, శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ కర్మలే కదా. అందుకని ఎన్నటికీ అట్లా అనుకోకూడదు. మనస్సుని నియంత్రణం చేసి ఇంద్రియాలను అవసరము లేని వాటి మీదకి వెళ్ళనీయకుండా అవసరమైన అంతవరకే వాటిని ఉపయోగిస్తూ అక్కడ కూడా దేనితోటి బంధమును పెంచుకోకుండా చేయాలి. ఇది ఎలా సాధ్యము అనేటువంటిది తర్వాత మనకు సందేహం వస్తుంది. దీనికి ఇప్పుడు భగవంతుడు వరుసగా చక్కగా మనకు గైడ్లైన్స్ ఇస్తాడు. అప్పుడు 3 శ్లోకాలు, 3వ ప్రతిపాదన 6వ శ్లోకంలో ఏం చూసాం ఇప్పుడు? ఎవరైనా ఇట్లా గనక అనుకోని ప్రవర్తిస్తున్నాడంటే పైకి, కానీ మనస్సులో వాటిని చింతిస్తూ ఆస్వాదిస్తూ ఆశపడుతూ అట్లా ఉన్నాడంటే వాడు తనను తాను మోసం చేసుకుంటున్నటువంటి మిథ్యాచారుడు అని చెప్పారు. అందువలన మనం డబుల్ క్యారెక్టర్గా ఉండకూడదు. ఇది చాలా డేంజర్. ఇది ఇతరులకు ఎంత నష్టం కలిగిస్తుందో అది వేరే విషయం, కానీ నాకు ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందువలన అప్పుడు ఎలా ఉండాలి, మరి మార్గం ఏమిటి అని చెప్పి 7వ శ్లోకంలో భగవంతుడు ఇప్పుడు కర్మయోగ యొక్క ముఖ్యమైన సిద్ధాంతము విషయాలను ప్రతిపాదనకి తీసుకొస్తున్నాడు. యస్త్వింద్రియాణి మనసా ఆస్తే మనసా యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఇది తర్వాత 4వ ప్రతిపాదన. అక్కడేమో ఏదేది చెయ్యకూడదు, ఎట్లా ఉండాలి ఏంటని చెప్పారు. ఇప్పుడు మరి పాజిటివ్గా మరి ఏం చేయమంటారు అని చెప్పడానికి ఇక్కడ ప్రారంభమవుతున్నది. దీంట్లో సో ఇప్పుడు 4, 5, 6 శ్లోకాలు చెప్పిన దానికి ఆపోజిట్గా కాంట్రా పిక్చర్. ఇక్కడ ఇప్పుడు ఏంటి కాంట్రా పిక్చర్ అంటే, ఈ కపట వేషము వేయకుండా, మిథ్యాచారుడు అంటే కపట వేషుడు, కపట వేషధారి, అతడు కాకుండా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా సరిగ్గా అర్థం చేసుకొని జీవితంలో నడుచుకునేటువంటి వాడు. ఇలా చెప్పేటప్పుడు ఇప్పుడు 3 పదాలని వాడాను కొంచెం సేపటి ముందు. ఏమిటి? అకర్మగాను ఉండకూడదు, కర్మ మాత్రమే చేయకూడదు, కర్మను కర్మయోగముగా మార్చుకోవాలి. అకర్మ అనే విషయాన్ని తర్వాత కూడా మనం మాట్లాడతాం. ఆల్రెడీ చెప్పాడు ఇప్పుడు భగవంతుడు, కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత. అది మంచిది కాదు. సరే, నేను కర్మను చేస్తూనే ఉంటానంటే అది మంచిది కాదు. మంచిది కాదంటే కర్మను కర్మయోగముగా మార్చుకో. ఇదేనండి అర్థం కావట్లేదు. మీరు చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు మధ్య మధ్యలో, అందుకనే మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు. వివరంగా వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ రెండిటికి డిఫరెన్స్ అంటే, భగవంతుడు చెప్పే విషయాలను చెప్పడానికి ముందు ఇలా అర్థం చేసుకోండి. మొదట సింపుల్గా, నువ్వు నిజంగా కర్మ చేస్తున్నావా లేక కర్మను కర్మయోగముగా మార్చి చేస్తున్నావంటే ఎలాగండి తెలుసుకుండేది? దానికి ఏదైనా టెస్ట్ ఉందా? దానికి ఏదైనా చెక్ చేసే మిషన్ ఉందా అంటే చాలా సింపుల్. ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో వ్యవహారం చేస్తూ కర్మలు చేస్తున్నప్పుడు, చెయ్యటానికి ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా నీ మనసులో నీ యందు భయము కానీ, శోకము కానీ, అటాచ్మెంట్ కానీ, లేక టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ రాకుండా ఉంటాయో, ఇవన్నీ వస్తున్నాయంటే నువ్వు కర్మని చేస్తున్నావు కానీ కర్మను కర్మయోగముగా చేయటం లేదు. కర్మను నువ్వు రోగంగా మార్చుకుంటున్నావు. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఆపోజిట్, నువ్వు కర్మను కర్మయోగముగా చేస్తున్నావంటే నీ యందు ముందు కానీ, చేస్తున్నప్పుడు కానీ, తర్వాత కానీ భయం ఉండదు, తాపత్రయం ఉండదు, టెన్షన్ ఉండదు, కోపం ఉండదు, ద్వేషము ఉండదు. కానీ నువ్వు చేస్తుంటావు. ఇది చాలా కష్టం కదండి అట్లా చేయటం. అంటే మరి కొంచెం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. కొంచెం కూడా మరి కష్టం లేకుండా చాలా సులభమైందంటే ఎట్లా చెప్పాలి? నువ్వు ఇంతకాలంగా ఎన్నో జన్మలుగా ఇలా చేస్తూ ఇలా జీవించటం నీకు అలవాటు చేసుకున్నావు కదా. ఇప్పుడు అలవాటును మార్చాలంటే మరి కొంచెం శ్రమ పడాలి, అర్థం చేసుకోవాలి. అందుకని ఇదంతా కూడా మెంటల్ వొలిషన్ అంటాం. మెంటల్ వొలిషన్ అంటే భావన, మనస్సు యొక్క స్థితి. అందుకనే కదా 2వ అధ్యాయంలో చూసాం, భగవంతుడు చెప్పాడు కదా, సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు కదా. అక్కడ నేనేమర్థం చెప్పాను మీకు? స్కిల్ ఇన్ యాక్షన్ అనేది యోగ కర్మసు కౌశలమని, సమత్వం అంటే యోగా అని 2 ముఖ్యమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా అక్కడ భగవంతుడు. అప్పుడు యోగ కర్మసు కౌశలం, స్కిల్ ఇన్ యాక్షన్ అంటే ఏం చెప్పాను? డూయింగ్ ద యాక్షన్ వితౌట్ రియాక్షను, డూయింగ్ ద యాక్షన్ వితౌట్ టెన్షన్ అని చెప్పాను. అదే ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా చెప్తున్నాను, అంతే. అర్థమైందా?
చూసారా? ఇంకా దీన్ని టెస్ట్ చేసుకోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? నీ లోపల నువ్వే అడుగు, చూసుకో. చేయటానికి ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత నీలో అహంకారము, యారోగెన్స్ కానీ, గిల్ట్ ఫీలింగ్ కానీ, టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, భయము కానీ, కోపము కానీ, రాగము, ద్వేషములు కానీ ఏమైనా రాకుండా ఉన్నాయి కైనా నువ్వు కర్మలు నీవు చేయవలసినవి చేస్తున్నావంటే నువ్వు కర్మయోగం చేస్తున్నావు అని అర్థం. అంతే, కష్టమే కాదు. సరే, ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు భగవంతుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ పదాల యొక్క అర్థాన్ని చూస్తాం. ఎవరైతే యహతు పునః కర్మాణి అధికృతః అజ్ఞః బుద్ధి ఇంద్రియాణి మనస ఇతడు ఏం చేస్తున్నాడు? హే అర్జున, నిజంగా చెప్పాలంటే నియమ్య ఇంద్రియాణి. ఇంకొక పక్కన ఇక్కడ చూడు, ఇంద్రియములను బాగా నిగ్రహంలో ఉంచుకున్నాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఎప్పుడు ఎక్కడ ఏమి చెయ్యాలి, ఈ ఇంద్రియాలని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఉపయోగించాలి అని తెలుసుకొని చేస్తే దానికి పేరు కర్మయోగం అని చెప్పాలి. అప్పుడు నియమ్య, అక్కడ ముందు శ్లోకంలో కర్మేంద్రియం అతడు నియమం చేశాడు, కానీ జ్ఞానేంద్రియముల యొక్క చేష్టలు జరుగుతూనే ఉన్నాయి, మనస్సులో వాటిని చింతిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంద్రియమును మనసా నియమ్య, చూసారా? బాహ్యముగా నియంత్రణ చేయటమే కాదు, మనస్సులో నియమ్య, మనసా నియమ్య. ఎవరైతే ఆరభతే అట్లా అటువంటి చింతనతోటి కర్మలను చేస్తుంటాడో దాన్ని కర్మయోగం అంటారు. ఆరభతే కర్మయోగం. చూసారు, కర్మయోగం అనే పదం క్లియర్గా ఇక్కడ భగవంతుడు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాడు. ఈ కర్మయోగాన్ని ఎవరైతే ప్రారంభిస్తాడో మనస్సుని ఇంద్రియములను చక్కగా నిగ్రహంలో ఉంచుకొని ఆ తర్వాత చేసేటప్పుడు ఎవరైతే మొదటి ప్రిన్సిపల్ కర్మయోగంలో ముఖ్యమైనది, కర్మయోగం ఆరభతే కర్మేంద్రియై ఏ అర్జున ఆసక్త, ఆసక్తి లేకుండా, అటాచ్మెంట్ లేకుండా. ఇదే మనకి చాలా కష్టం అనిపిస్తుంది. అటాచ్మెంట్ అనేది లేకుండా అంటే ఏమిటండి అని అర్థమవుతుంది. నేను ఇవన్నీ కూడా ఆసక్తిని లేకుండా చేశానంటే అటువంటి కర్మ, అటువంటి మనిషి చేసే ఆ కర్మయోగి చాలా గొప్పవాడు. ఆ మిథ్యాచారుడు వాళ్ళందరికంటే ఇతడు చాలా గొప్పవాడు. ఎక్సెల్స్, విశిష్యతే. విశిష్యత అంటే చాలా గొప్పవాడు వీడు, చాలా మేలు, బెస్ట్ అని చెప్పాలి. అర్థమైందా? సో మొదటి ప్రిన్సిపల్ ఏంటి వచ్చింది ఇప్పుడు ఇక్కడ? కర్మలు చేసేటప్పుడు వాటిలో అటాచ్మెంట్ ఉండకూడదు. ఆల్రెడీ మనకు 2వ అధ్యాయంలో కర్మయోగ ప్రిన్సిపల్ని అక్కడే ఫౌండేషన్గా 4 చెప్పాడు భగవంతుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అది సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి వాటి యొక్క లోతైన అర్థం అర్జునుడికి సందేహం. మనకు అలాగనే సందేహాలు మళ్ళీ మళ్ళీ ఉంటూనే ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వినాలి, చక్కగా వినాలి, సిస్టమేటిక్గా, అప్పుడు అర్థం చేసుకోవాలి. అందువలన ఇప్పుడు ఆ మిథ్యాచారుడు కంటే ఇతడు చాలా గొప్పవాడు. విశిష్యతే, ఎవరు? అసక్తుడు. లేక ఆసక్తితోటి చేస్తూ ఉన్నావంటే నీకు రాగద్వేషాలు వస్తాయి. ఈ ఆసక్తితో లేకుండా చేయటం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాం అక్కడక్కడ. ఇప్పుడు భగవంతుడు మళ్ళీ చెప్తాడు.
2 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ అండి. కర్మయోగం అన్నామంటే, నీ ఉన్నటువంటి వర్ణ ఆశ్రమ ధర్మమునకు సంబంధించినట్లుగా, నీ వయస్సుకు తగినట్లుగా నువ్వు ఏమి చెయ్యాలో శాస్త్రం చెప్పినవి అవి చేస్తుండు. ఇక్కడ కర్మ కర్మ అంటుంటే ఏదో జనరల్గా చచ్చిపోయిన తర్వాత చేసే ఆ కర్మలు వాటినే కర్మ కర్మ అంటుంటారు. మిగతా వాటిని శుభకార్యాలు అంటుంటారు. అట్లాగా ఇక్కడ ఈ కర్మ అనేటువంటిది యాక్షన్ అని అర్థం. కాబట్టి దీంట్లో ప్రాపర్ యాటిట్యూడ్ తోటి ప్రాపర్ యాక్షన్ చేయాలి. యాక్షన్ ప్రాపర్ అయిందా కాదా ఆ చేసేటప్పుడు ప్రాపర్ యాటిట్యూడ్ ఉండాలి. ప్రాపర్ యాక్షన్ అంటే ఏంటి చెప్పాం కదా, శాస్త్రం చేత నియమించబడిన ఆదేశించబడిన ఆ కర్మలు మాత్రమే. నిత్య నైమిత్తిక కర్మలు, నిషిద్ధ కర్మల్ని చేయకుండా ఉండటం, ఇది ప్రాపర్ యాక్షన్. యాటిట్యూడ్ ఏమిటంటే చేసేటప్పుడేమో ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయాలి. ఏ ఫలమైతే ఎలా వస్తుందో ఎలా రావాలో అలా వస్తుంది. నేను బాగా చేశాను కాబట్టి ఫలం బాగా రావాలని ఎక్స్పెక్ట్ చెయ్యకు. ఎందుకంటే ఆ ఫలం రావటం అనేటువంటిది వేరే చాలా విషయాల మీద ఆధారపడి కనెక్ట్ అయి ఉన్నది. అందుకనే ఈ కర్మ యొక్క నెట్వర్క్ కనెక్షను మన ఇంట్లో ఉండే మన సొంత బంధువులు, నా గృహము, భార్య పిల్లలు వీళ్ళందరూ ఒక ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ కర్మ ఫలాలను ఇక్కడ ఇట్లా వాళ్ళు ఒక చోటకి భగవంతుడు ఆ కర్మే పంపించింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ కర్మ ఫలాలను వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి ఇట్లా ఎఫెక్ట్ ఒకళ్ళ మీదకి ఉంటుంటుంది. అందుకని ఇక్కడ ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు. ఏమి జరగాలో ఏమి అవ్వాలో ఆ ఫలం అదే వస్తుంది. కాబట్టి నువ్వు ఫలమును స్వీకరించేటప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధితోటి స్వీకరించు. ఈ 2 బాగా అర్థమైనవి అంటే మనం కర్మయోగ చేస్తున్నామని అర్థం. ఇవి అప్లై చేయటం మొదలుపెట్టాలి. లైఫ్లో అప్లై చేయటం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఈ భావన ఉందో ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, అక్కడే భక్తి ఉన్నట్లు అర్థం. అప్పుడు ఈశ్వరుని నమ్ముతున్నాం. సమష్టి సృష్టి యొక్క జీవుల యొక్క కర్మలను చక్కగా వాటి ఫలాలను వాళ్ళకి సప్లై చేస్తున్నాడు ఈశ్వరుడు. ఆయనకి దీంట్లో ఏ పక్షపాత బుద్ధి, పార్షియాలిటీ ఆయనకేం లేదు. నీ కర్మలకు ఆయనకు అసలు సంబంధమే లేదు. కానీ అధ్యక్షుడుగా, కర్మాధ్యక్షుడుగా ఉంటూ, లోకాధ్యక్షుడుగా ఉంటూ, విష్ణు సహస్రనామాలు ఈ పేర్లన్నీ వస్తాయి కదా, లోకాధ్యక్ష, కర్మాధ్యక్షుడు ఉండి ఆ కర్మలు అలా కరెక్ట్గా వాళ్ళకి సప్లై అవుతుంది ఫలాలు. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి. నిర్ణయం నీది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, చాయిస్ ఈజ్ యువర్స్. ఏమిటది? నేను ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు ఈ ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి లేకుండా రియాక్ట్ అవుతూ, ఎక్స్పెక్ట్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, కంప్లైంట్ చేస్తూ రాగద్వేషాలని పెంచుకోవాలా, లేక తగ్గించుకొని మనసును శుద్ధిపరుచుకోవాలా? నేను నిర్ణయం చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదండి, చూడండి అది ఇది అని చెప్పి నువ్వు దేని మీద మళ్ళీ చేయి చూపించకు. నువ్వు మారాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ కమ్ విత్ ఇన్ మీ. బయట రాదు, ఎవరిలోనూ రావక్కర్లేదు. ఎవరిలోనూ రావాలని ఆశించావంటే నువ్వు మళ్ళీ మోసపోతున్నావని అర్థం. నువ్వు అర్థం చేసుకో, ఇది విషయం ఇట్లా. అప్పుడు అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లనే అవుతున్నాయి, నేను సాధిస్తున్నాను, నేను లేకపోతే ఏమవుతుంది, వీళ్ళందరూ నేను చెప్పినట్టు వినటం లేదు, ఇలా అహంకారాన్ని పెంచుకోకు.
రాగద్వేషాలను పెంచుకోకు. అహంకారం రాగద్వేషాలు ఏం పెరుగుతాయంటే అహంకారము పెరగగా పెరగగా రాగద్వేషాలు పెరుగుతాయి. సరేనా? అప్పుడు ఇక్కడ ఈ 7వ శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా ముఖ్యంగా చెప్పి అప్పుడు ముఖ్యంగా అటాచ్మెంట్ గురించి చెప్తున్నాడు కదా ఇక్కడ 7వ శ్లోకంలో. ఎవరైతే అటాచ్మెంట్ అంటే ఆసక్తి, ఇక్కడ అసక్త అంటే ఆసక్తి లేనివాడు. ఆసక్తి అనేది ఎలా అర్థం చేసుకోవాలి? కర్తృత్వ అభిమానం. అప్పుడు ఆ కర్తృత్వ అభిమానం, నేను చేస్తున్నాను అని చెప్పేటువంటి భావన. ప్రకృతిలో శరీరం చేస్తున్నది. అహంకారుడు అయినటువంటి ఈ జీవుడు అనుకుంటే నువ్వు ఇలా భావిస్తున్నావు, ఈగోయిస్టిక్. సో కర్తృత్వ భావన, అభిమానం అంటే ఏంటంటే లైకింగ్ అని అర్థం. రెండోది ఏంటంటే లేక ఆకర్తృత్వ భావన. లైక్స్ అండ్ డిస్లైక్స్, రాగద్వేషం అంటే కూడా ఇట్లా అర్థం చేసుకోవాలి. అంటే నీకు ఇష్టం కానిది ఏదైనా జరిగితేమో దాన్ని నువ్వు నాకు దానికి సంబంధం లేదు అట్లా అంటావు. నువ్వు అన్నాను అనకపోయినాను అసలు ఈ కర్మలు ఒకళ్ళకొకళ్ళ మధ్యలో జరిగే ఈ ఇంటరాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ముడిపడి ఉండబట్టే నువ్వు ఇటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి మనుషుల మధ్య ఈ శరీరంతో ఈ ఊర్లో ఇక్కడ ఇప్పుడు ఇట్లా నీ యొక్క జీవితం జరుగుతున్నది. అర్థమైందా? తర్వాత లేక ఫల ఆసక్తి, లేక ఫలాసక్తి అంటే లైకింగ్, అఫలాసక్తి డిస్లైకింగ్. అందుకని లైక్ ఉండకూడదు, డిస్లైక్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది. ఆసక్తి ఉండకూడదు, నిరాసక్తి ఉండకూడదు. అంటే ఏంటి? ఇండిఫరెంట్గా సాక్షిగా ఉండటం నేర్చుకోవాలి. అది అర్థమవుతుంది కొంచెం. సరే, ఇప్పుడు ఒక సైడ్కి ఈ విషయాన్ని చెప్పాను మీకు. ఇప్పుడు తర్వాత భగవంతుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే 8వ శ్లోకం చదువుతాను. ఈ 8వ శ్లోకం, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. కావాలంటే ఒక మార్క్ టిక్ పెట్టుకోండి. 8వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా భగవంతుడు కర్మ యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బాగా. కర్మయోగం అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది బాగా విషయాలు. లేక కర్మయోగమును చేస్తూ నిష్కామ కర్మకి ఎట్లా రావాలి అనేది చెప్పాడు కదా ఒక మాట. నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతి అని చెప్పాడు కదా. ఆ నిష్కామ కర్మ, నైష్కర్మ్య సిద్ధి రావటానికి సో కర్మయోగమును చేయాలంటే నిష్కామముగా కర్మ చేయాలి. అలా నిష్కామ కర్మ చేసిన వాడికే నైష్కర్మ్య సిద్ధి అంటే జ్ఞానము, మోక్షం వస్తుంది అని చెప్పి అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక దృష్టికోణంలో మొదట ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు వేరుగా నెంబర్ వేసుకుంటే మొదటి ప్రతిపాదన ఈ విధంగా కర్మయోగను ప్రారంభించు అని. ఏ విధంగా? నియతం కర్మ కురు త్వం, నువ్వు నీకు నియమించబడినటువంటి నియత కర్మ చెప్పాను కదా ఇప్పుడే. నియత కర్మ, నిషిద్ధ కర్మ, రెండు ముఖ్యంగా. నిత్య నైమిత్తిక అంటాం రెండు చేసి చెప్పేటప్పుడు. ఇది శాస్త్రము
మనకు ఇన్స్ట్రక్ట్ చేసేది, చెయ్యకూడనివి వేరే. అప్పుడు నియతం కురు కర్మ త్వం కురు, నీవు చెయ్య నువ్వు చేయవలసిందంటే నువ్వేదో అనుకోని ఇట్లా చేస్తానని అనకూడదు. నువ్వు తెలుసుకోవాలి, నీకు ఈ పరిస్థితిలో ఈ ఆశ్రమ వర్ణధర్మములో నీకు ఏది చెప్పబడింది. ఇప్పుడు అర్జునుడికి క్షత్రియుడిగా యుద్ధరంగానికి వచ్చాడు, యుద్ధం చేయాలని సంకల్పించి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అతడికి ఈ యుద్ధం చేయటం నియత కర్మ, చెయ్యి. ఇలా ఈ కర్మ చేయటం, నియతమైన కర్మ ఎంతో గొప్పది అకర్మ కంటే. ఇప్పుడు కదా చెప్పాను కొంచెంసేపు ముందు, అకర్మ కర్మ కర్మయోగ. దానికి ఇక్కడ చూడండి వరుసగా పాయింట్స్ వస్తాయి. నీకు నియమించబడిన నువ్వు చేయాల్సిన డ్యూటీని, కర్మను నువ్వు చేయటం చాలా గొప్పది, మంచిది, శ్రేష్టము. ఏది అసలు చేయకుండా ఉండటం కంటే. అకర్మ కర్మ వికర్మ ఇట్లా రకరకాలు. అందుకని ఈ కర్మ అనే యొక్క లా ఆఫ్ కర్మను అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుడే చెప్తాడు రాబోయే శ్లోకాల్లో. ఇట్స్ సో డీప్ అండ్ అది శాస్త్రం చెప్పింది విని ఒప్పుకోవాల్సిందే, కానీ మనకు నేను రీసెర్చ్ చేస్తాను అర్థం చేసుకుంటా అంటే ఇది కాదు. సరే, నియతం కర్మ చేయటం ఎంతో శ్రేష్టము అసలు చేయకుండా ఉండటం కంటే. ఇంకొకటి ఏంటో తెలుసా, అసలు నియత కర్మను నువ్వు చేయకపోయినావంటే అసలు శరీరమే నడవదు. శరీరం యాత్రాపి చ తే న ప్రసిద్ధేత్ అకర్మణ. ఎందువల్లంటే అసలు నియత కర్మ అంటే ఏంటండి? లేచి పొద్దున్నే స్నానం చేయాలా వద్దా? బాత్రూమ్కి వెళ్ళి రావాలా వద్దా? పళ్ళు తోముకోవాలా? ఆకలి అవుతుంది, అన్నం తినాలా, వండుకోవాలా? ఇవన్నీ నియత కర్మలే కదా. చెప్తున్నా, లౌకికంగా తీసుకుంటా. అందుకని నియత కర్మ అంటే ఏంటో అర్జునుడికి చెప్పాడు వాడు క్షత్రియ, బ్రాహ్మణుడికి చెప్తాడు వేరే, అట్లా కాదు. ప్రతి ఒక్కడికి అలా చేయకపోతే వాటిలో కొంచెం శాస్త్రం ఏంటంటుందంటే, నువ్వు సోంబేరితనంతోటి లేజినెస్గా ఉండి అధర్మమైన కార్యాలకు వాటిలోకి జ్వరబడకుండా నిన్ను గైడ్ చేసేందుకు నీకు నీ మంచి కోసం పొద్దునుంచి రాత్రి దాకా ఇలా 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 చెయ్యి, ఇవి అని చెప్పి కర్మలు చెప్పింది. వాటిని సంక్షిప్తంగా అట్లా చెప్పాలంటే పంచమహాయజ్ఞాలు తప్పనిసరిగా చేయాలి ప్రతి గృహస్థుడు. వాటిలో స్త్రీలు ఎట్లా చేయాలి, పురుషులు ఎట్లా చేయాలి అన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి ఇలా చేస్తుంటే, లేక నీ శరీర యాత్ర కూడా అసలు జరగాలంటే నువ్వు నేనేం చెయ్యనంటే అది సరైంది కాదు. ఇట్ వోంట్ లుక్ గుడ్. అది నీకు ప్రయోజనపడదు. పంచయజ్ఞాలు, పంచమహాయజ్ఞాలు అంటే జ్ఞాపకం చేయనా, చెప్పాను ఇంతకుముందు వేరే సందర్భంలో. దైవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం అండ్ భూతయజ్ఞం అంటారు. ఈ 5టికి నువ్వు రుణపడి ఉన్నావు. ఎందుకంటే నీకు అసలు నీ జీవితంలో ఏది ఇక్కడ జరగాలన్నా రావాలన్నా అన్నీ కూడా పంచమహాభూతాలు వాటి వాటి శక్తులు నీకు సహకరిస్తున్నాయా లేదా? అందువల్ల దైవ పూజ, దేవుడికి యజ్ఞం అది. అలాగే అసలు నీ శరీరం వచ్చి నువ్వు ఇక్కడ పుట్టావు, నీకు నీ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు, అప్పుడు తాతలు ముత్తాతలు అందరూ ఎవరు ఉంటేనే కదా వాళ్ళ ద్వారా 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 నువ్వు వచ్చావు. అందుకని వాళ్ళను కూడా మర్చిపోకూడదు. అంటే వంశమును, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వాళ్ళకి తల్లిదండ్రులను అట్లీస్ట్ ఒక 2-3 జనరేషన్స్ జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి శ్రాద్ధాలు పెట్టడం, పిండోదకాలను ఇవ్వటం చేస్తూ ఉండాలి. అది పితృయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే శాస్త్రమును చదువుట, పారాయణము చేయుట, వినుట. ఋషుల యజ్ఞం అని అంటారు దీన్ని ఒక్కొక్కసారి. ఋషి యజ్ఞం అంటే
ఇంతమంది ఋషులు ఇన్ని రకాలుగా మనకు వాళ్ళు జీవించి చూపించి చెప్పారు. మన ఇంటి గోత్రాలన్నీ ఋషుల యొక్క పేర్లే కదా గోత్రాలు. గోత్రం ఋషి పేరు లేకుండా ఎవరు మన దేశంలో ఉండరు. ముఖ్యంగా 3 వర్ణాల వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. శూద్రుల సంగతి తెలియదు, గోత్రం ఉంటుంది. మరి అప్పుడు ఏ ఋషి యొక్క గోత్రం పేరు పెట్టుకున్నావో వాళ్ళని గుర్తుంచుకొని స్మరించుకొని నువ్వు కూడా ఆ బ్రహ్మయజ్ఞములు గుర్తుంచుకొని స్మరించడమే కాదు, వాళ్ళు ఇచ్చిన విద్యను వినటం, నేర్చుకోవటం, బోధించేటువంటి అర్హత ఉంటే వాటిని బోధించడం చెయ్యాలి కదా. అప్పుడు బ్రహ్మయజ్ఞం. ఇలా తర్వాత మనుష్య యజ్ఞం. నీ చుట్టూ ఉండేటువంటి సరే ఈ ఋషులను ఇప్పుడు చూడలేము మనం, ఇదంతా జరిగిపోయినాయి కదా. దేవతలు అంటే చూస్తున్నావు కానీ నీకు తెలియలేదు, చూడట్లేదు అంటావు. ఏంటి చూడట్లేదు? పంచమహాభూతాలు ఎవరు? టైంకి ఎండలు వస్తున్నాయి, చలికాలం వస్తున్నది, వానలు వస్తున్నాయి, అన్ని గాలి వీస్తున్నది, అగ్ని పనిచేస్తున్నది, భూమి అన్నిటిని మనకి సప్లై చేస్తున్నది, నీళ్ళు, ఇవన్నీ మరి అవన్నీ దేవతలే కదా. అవన్నీ నీకు సహకరిస్తున్నాయి కాబట్టి వాటిని గుర్తుంచుకొని వాటితోటి చక్కగా వాటిని గౌరవంతో చూస్తూ వాటిని మిస్యూజ్ చేయకుండా అగౌరవపరచకుండా ఉండాలిగా. సరే, తర్వాత మనుష్య యజ్ఞం. ఇది డైరెక్ట్గా మనకు చక్కగా తెలిసేదే. నా చుట్టూ ఉండే మనుషులు, నా మొదట కుటుంబం చిన్నది కదా, ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే మా యొక్క బంధువులు వాళ్ళందరూ, ఆ తర్వాత చూస్తే ఇంకా ఇంకా మా ఊరు, మా గ్రామం, మా నగరం, మా ప్రదేశం, మా దేశం. సో ఇట్లా మనుషులు. ఏమిటి గుర్తుంచుకోవాలి దీంట్లో అంటే, ఇప్పుడు ఒకరోజు ఒక మనిషి, నేను ఈరోజు నా మనుగడను చక్కగా నడుపుటానికి కావలసినవి ఎంతోమంది సహకరించి వాళ్ళు పనిచేస్తుంటే కాబట్టే నాకు ఈరోజు ఇక్కడ అన్ని నీళ్లు దొరుకుతున్నాయి, ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి, గ్యాస్ దొరుకుతున్నది. ఇవన్నీ కూడా నా ఇంట్లో వచ్చి పనిచేసేటువంటి పనివాళ్ళు, నా కారు డ్రైవరు. ఆలోచించి చూడండి, ఎక్కడో పండిన యాపిల్ కాశ్మీరు, సిమ్లా మన ఊర్లో మన ఇంటికి వస్తున్నదంటే అఫ్కోర్స్ నువ్వు డబ్బులిచ్చి కొనుక్కున్నావు, మరి అక్కడెవరో వాటిని పండించి వాటిని రవాణా చేయించి వ్యాపారం చేసి తెప్పించి మన ఊర్లో ఎవరో చేస్తే ఆ కొట్లోకి వస్తే చూసావా ఎంతమంది నీకు ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ పీపుల్, లారీలు డ్రైవర్లు అన్నీ కూడా నీకు ఎంతోమంది, నీ చుట్టూ ఉండే జీవరాశులు కూడా నీకు సహకరిస్తున్నాయి, పశుపక్షాదులు. అప్పుడు వాటన్నిటికీ ఇది పశుపక్షాదులు వేరే భూతయజ్ఞంలో వస్తుంది. ఇక్కడ మనుష్య యజ్ఞం. మనుష్యుణ్ణి ప్రేమించి మనుషుడిగా చూడద్దు. అసలు ద్వేషం ఎందుకు వస్తుంది? అందువలన లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః. అందుకని ప్రతిరోజు నేను ఏది అనుభవిస్తున్నా కూడా నాకు ఈరోజు ఒక ప్లేట్లో ఇంత ఆహారం వచ్చింది తింటున్నానంటే అప్పుడు దాని ముందు అందుకని భగవంతుడికి కృతజ్ఞత తెలపాలి, ప్రార్థన చెప్పి, ఆ తర్వాత అందరి యొక్క సహాయం ఉంది కాబట్టి ఆ లోకా సమస్త సుఖినో భవంతు వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నీకు వండి పెట్టిన నీ భార్యకు కూడా మనసులో చెప్పుకోవాలి. అందరూ అట్లా ప్రేమ అనేది అక్కడ వస్తుంది, కన్సర్న్ అనేది అక్కడ వస్తుంది. అప్పుడు మనుష్య యజ్ఞం. మన తోటి వాళ్ళు, పక్క వాళ్ళు, మన దేశంలో ఇప్పుడు మన దేశస్తులే అక్కడ ఏదో ఇతర దేశాల్లో ఉన్నారు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయంటే వాళ్ళందరి గురించి మనం చింతిస్తున్నామా లేదా? వాళ్ళందరి యొక్క సేఫ్టీ, రక్షణ కోసం గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా? మరి ప్రార్థిస్తాం, ఆలోచిస్తాం, ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు పంపిస్తాం. అక్కడ ఏదైనా జరిగితే ఎన్ని దేశాలకి మన గవర్నమెంట్ అక్కడక్కడికి భూకంపాలు వచ్చినప్పుడు, ఉప్పెన్లు వచ్చినప్పుడు సప్లై చేస్తున్నదా? ఎందుకంటే మానవాళి
మనుష్యుడికి సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? దానికి అందుకని మనుష్యత్వం ఉండద్దు. మనుష్యత్వం అని మనుష్యుడంటే మొదట ఇంకొక మనిషిని గౌరవించటం, ప్రేమించటం కావాలి. కానీ మరి ఆ ఎదురు మనిషి అట్లా శత్రువుగా ఉన్నాడు కదండి, అతడి చేష్టలు సరిగ్గా లేవు కంటే, సరే ద్వేషించకు, గౌరవించక్కర్లేదు, దూరంగా ఉండు, కానీ ద్వేషించకు. గౌరవించి ప్రేమించగద్దు, కానీ ద్వేషించకు. కావాలంటే ఇండిఫరెంట్గా దూరంగా ఉండు. అట్లా అందుకని కావాల్సింది ఏంటంటే మన మనస్సు ప్రేమతోటి, ఆదరణతోటి, గౌరవభావంతో ఉండాలి అందరి మీద, అన్నిటి మీద. ఇది మనకు చిన్నప్పటి నుంచే నేర్పబడింది. ఒక వస్తువు ఏదైనా కింద పడి ఉన్నది, కాలుకు తగులుతునంటే దాన్ని కాలుతోటి తన్నకూడదు. ముఖ్యంగా పుస్తకాలు అన్నారు అట్లాంటివి. ఎందుకంటే పవిత్రంగా చూస్తాం అన్నిటిని. కొన్నిటిని మనం ఉపయోగించుకుంటాం. కాళ్ళకి వేసుకుంటే చెప్పులు కూడా నాకు సహకరిస్తున్నాయి కదా, అవి కాళ్ళకి వేసుకుంటే చెప్పులే. అందుకని వాటికి నమస్కరించక్కర్లేదు. భావన మనస్సులో అందరికీ నమస్కరించేటువంటి భావన ఉండాలి. అందరికీ కృతజ్ఞత, అన్నిటికీ. ఇదండి భక్తి అంటే, అక్కడి నుంచి రావాలి. అందుకని మనుష్య యజ్ఞం, ఈ రక్తదానం చేయటం, లేక అవయవములను దానం చేయటం, ఇవన్నీ మంచివే. అలాగే అన్నదానాలు, ఇప్పుడు ఎండాకాలం చలివేంద్రాలు పెడతారు. ఇవన్నీ మంచి. మనుషుని రక్షించుకొని ఆదరించుతూ సహకరించుకునే గుణాలు మనుష్య యజ్ఞం. ఆ తర్వాత చుట్టూ ఉండే మన పరిసరాలు ప్లస్ అంటే ప్రకృతి, చెట్లు, చేమలు, పశుపక్షాదులు కూడా భూత యజ్ఞం. అందుకని వాటికి కూడా కొంచెం గింజలు వేస్తూ, అన్నం పెడుతూ, నీళ్లు వేస్తూ అట్లా ఉండాలి. జంతువుల్ని అనవసరంగా, అన్యాయముగా చంపకూడదు. అందుకని వాటికి బతికే హక్కు ఉన్నది. సరే, ఇవన్నీ మాట్లాడితే మరి అప్పుడు నాన్ వెజ్ ఇంత డిస్కషన్ వస్తుంది. ఇప్పుడు మనకు వద్దు, అర్థమైందా? కానీ కొన్నిసార్లు తెలియకుండా హింస జరుగుతుంది. అసలు గృహస్థుడైనటువంటి మనుషుడు లోకంలో మనకు గృహస్థుల చేత పంచ పాపాలు చేయబడుతున్నాయి. పంచసూనాహ, గృహస్థుడికి 5 రకాలైనటువంటి గృహస్థస్య పంచసూనాహ పంచయజ్ఞేన వినశ్యతి అంటారు. కంపెన్సేట్ చేయటం కోసం నాకు తెలియకుండానే నేను 5 రకాలైనటువంటి కార్యాల చేత జీవరాశులను హింస చేస్తున్నాను, పాపం చేస్తున్నాను అని శాస్త్రం వాటినన్నిటినీ చెప్తుంది. అందువలన ఆ పంచ పాపాలు పోవాలంటే ఏమిటి పాపాలంటే, నీళ్లు తెచ్చాం, అవి కాగబెట్టామంటే, వంట చేసేప్పుడు దాంట్లో ఎన్నో క్రిములు చచ్చిపోతున్నాయి. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ వంటకి కట్టెలో పిడకలో వేసామంటే దాంట్లో ఎన్నో పురుగులు చచ్చిపోతున్నాయి. అట్లాగే అగ్ని చేత ఇల్లు చిమ్ముతున్నాం, బట్టలు ఉతుకుతున్నామంటే అక్కడ కొన్ని పురుగులు, క్రిములని చచ్చిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మనం గాలి పీల్చేటప్పుడే లోపలికి ఎన్నో వెళ్తున్నాయి, చచ్చిపోతాయి, బయటకు వస్తుంటాయి. ఇది మనం ఆపలేం. కానీ మనం ఈ పంచమహాయజ్ఞాలు చేస్తూ దాన్ని కొంచెం కంపెన్సేట్ చేయాలి. అప్పుడు నేను కావాలని చేసి, హింస చేసి, హత్య చేసి, పంచమహాయజ్ఞం చేసి కంపెన్సేట్ అట్లా కాదు. నీకు తెలియకుండా అన్నోయింగ్లీ, అన్కాన్షియస్లీ జరుగుతున్నాయి, అన్ని అవాయిడబుల్గా జరుగుతున్నాయి. దాన్ని నువ్వు కంపెన్సేట్ చేసుకోవటానికి ఈ భూతదయ ఉండాలి. అందుకనే భూతయజ్ఞం కూడా చెప్పారు. ఇది చాలా అవసరం. ఇవన్నీ నియత కర్మలండి. అందువలన కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయటం చాలా మంచిది. అలా చేయకుండా ఉన్నావంటే నీకు అసలు ఈ శరీర యాత్ర కూడా జరగటం చాలా కష్టం, అది మంచిది కాదు అని చెప్పి ఈ ఒకటి ప్రతిపాదన చేసిన తర్వాత భగవంతుడు ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్పబోతున్నాడంటే 9వ శ్లోకం.
ఇక్కడ నుంచి ఇంకొక దృష్టికోణంలో ఈ కర్మను కర్మయోగముగా మార్చుకోవడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన సీక్రెట్ లాంటిది మనకి ఇక్కడ దొరుకుతుంది. భగవంతుడు చెప్పేది రెండో ప్రతిపాదన. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ద కాన్సెప్ట్ ఆఫ్ యజ్ఞం అంటే యజనం, యజ్ఞం అంటే సాక్రిఫైస్ అని అర్థం. జనరల్గా యజ్ఞం అని చెప్పంగానే మనకు ఆ రోజుల్లో ఋషులు యజ్ఞాలు చేశారు. పుత్రకామేష్టి యాగము యజ్ఞాలు అవి అన్నీ దైవ కార్యాలు, వైదిక శ్రౌత కర్మలు. సరేనా? యజ్ఞం అట్లా అని అర్థం తీసుకుంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. యజ్ఞం అంటే ఇప్పుడు మన ఇంట్లో మన గృహానికి సంబంధించిన గృహంలో ఒక ఫంక్షన్, ఒక కార్యం, గృహ కార్యం జరుగుతుంటాయి కదా. ఒడుగు, పెళ్ళి, ఇవన్నీ షష్ఠి పూర్తులు, గృహ కార్యం. దాంట్లో బంధువులు కూడా చేరతారు. ఆ తర్వాత కొన్ని సముదాయమునకు, సమాజానికి చెందిన కార్యాలు ఉంటాయి. ఇప్పుడు గుళ్ళో వెళ్ళి పెద్ద లెవెల్లో చేస్తున్నామంటే గుడి అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులందరికీ అది సహకరిస్తుంది. ఒక సెంటర్గా ఉంది కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కలిగించుటకు అక్కడ చేసేది అందరి కోసం, సమాజం కోసం. అలా ఈ విధంగా ఋషులు ఆ రోజుల్లో వేదంలో చెప్పినటువంటి కొన్ని యజ్ఞ యాగాలన్నీ కూడా సర్వం లోకం మొత్తం కోసం. అందుకనే ఆ లోకా సమస్త సుఖినో భవంతని భావన. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది? మన ఇంట్లో జరిగే ఓ చిన్న శుభకార్యం ఓకేప్ప, కానీ చూడు ఇక్కడ నువ్వు చేసే ప్రతి పని కూడా, ప్రతి మనిషి అన్ని కనెక్ట్ అయి ఉందని చెప్పాను కదా. అందువలన ఇక్కడ ఏంటి అసలు జరుగుతుందంటే పెద్ద కాస్మిక్ యజ్ఞం అనాలి దీన్ని, కాస్మిక్ యజ్ఞం. అందుకని యజ్ఞార్థం భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, యజ్ఞము భావనతోటి యజ్ఞముగా అనుకొని యజ్ఞము కోసం ఎవరైతే ఇక్కడ ఈ లోకంలో కర్మను చేస్తాడో అంటున్నారు. అందుకనే వివరణిస్తున్నాను. యజ్ఞం అంటే అదేదో గుళ్ళో కదండి, ఎవరో బ్రాహ్మలు కదండి, ఆ రోజులు సరే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఏదో గాయత్రి యజ్ఞం చేస్తున్నారు అక్కడ, లక్షార్చనలు, ఏదో పెద్ద చండీ యాగం చేస్తున్నారు. చెప్పాను అవన్నీ బాహ్యముగా అక్కడక్కడ అప్పుడప్పుడు అవసరానికి తగినట్లుగా అందరి యొక్క మేలు కోసం, ప్రజల అందరి యొక్క ఆయురారోగ్యాల కోసం, సిరి సంపదల కోసం అని లోక సమస్త సుఖం, లోక కళ్యాణార్థం. మరి నేనేం చేస్తున్నానంటే నాకు అట్లా అవన్నీ తెలియవు, అసలు అంత డబ్బులు లేవు చేయించడానికి, అట్లా అని అనుకోకు. ఇక్కడ యజ్ఞం అంటే నీ యొక్క ప్రతి దినము దినసరి నువ్వు చేసే ఈ కార్యాలన్నీ ఉన్నాయి చూసావా, అది ఏదైనా కానీ అవన్నీ కూడా భగవత్ కార్యములు. అవి అంత మొత్తంతో అవి ముడిపడి ఉన్నవి, లింక్ అయి ఉన్నవి. అందుకని ఇక్కడ ఏంటి జరుగుతున్నది? ప్రపంచం మొత్తాన్ని అట్లా చూసావంటే విశ్వం మొత్తమును, విశ్వం విష్ణుర్వ షట్కారో, ఇక్కడ ఒక పెద్ద కాస్మిక్ ఫంక్షన్ జరుగుతున్నది అని చెప్పాలి. చూసారా? చిన్న మన ఇంట్లో జరిగే ఫంక్షన్ అది కాస్మిక్ ఫంక్షన్. ఈ ఫంక్షను ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలీదు. ఇది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ కాస్మిక్ ఫంక్షన్లో ఇంట్లో ఎట్లాగైతే ఒక పెండ్లి సందర్భంలో బంధువులు, మన చుట్టాలు అందరూ కూడా, ముఖ్యమైన వాళ్ళందరూ సహాయం చేస్తారు వచ్చి ఆ పెళ్ళిలో. వాళ్ళు ఏదైనా ఒక రకంగా అందరు సహాయం చేసి చివరి ఆ పెళ్ళి రోజు వరకు ఉండి వడ్డనలు చేయించి అవి చేయించి ఇవి చేయించి అట్లా. అందుకని మా ఇంటి శుభకార్యం అది ఫంక్షన్.
అందుకని మేమందరం సహకరించుకొని చేస్తున్నారా? అప్పుడు ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ 3, 4 రోజులు ముందే వస్తారు, వారం ముందు వస్తారు, తర్వాత కూడా 4, 5 రోజులు ఉంటారు. ఇప్పుడన్నీ అద్దెలకి తీసుకొని అక్కడక్కడ జరిపేసి ఒక హాఫ్ డేలో అన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు. జనరల్గా చూస్తే అప్పుడు ఇంటికి ఫంక్షన్కే ఇంతమంది బాధ్యత తీసుకొని ఇన్ని చేస్తే చక్కగా ఆ కార్యం అట్లాగే కాస్మిక్ ఫంక్షన్ ఇక్కడ భగవంతుడు ఈశ్వరుడు యొక్క ఒక కార్యం జరుగుతూ ఉన్నది. దాంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్గా వచ్చాను. ఇప్పుడు భగవంతుడు పంపించాడు. అప్పుడు నా యొక్క ఈ కర్తవ్యం ఏమిటి? నేను చేస్తున్న ప్రతి కార్యం కూడా అది నాకు చిత్తశుద్ధిని కలిగించేదిగా ఉండాలి, అది నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా సహకరించేదిగా, ప్రయోజనపడేదిగా ఉండాలి అని చెప్పి అన్నీ కూడా ఈశ్వరుడి యొక్క పెద్ద కాస్మిక్ ఫంక్షన్, దానికి పేరు యజ్ఞం అండి. ఈ భావనతోటి చూడండి, ఇప్పుడు పదాలను అర్థం చూసామంటే యజ్ఞో వై విష్ణు, శంకరాచార్యులు వారు రాస్తున్నారు, యజ్ఞం అంటే విష్ణు అని అర్థం. ఆ విష్ణు అంటే మళ్ళీ ఆ వైష్ణవులకు చెందిన ఆయన అండి, శంఖచక్ర గదాధారి, పద్మ గదాధారి, చతుర్భుజుడా అట్లా అనకూడదు. ఈ విష్ణు అనేటువంటిది అర్థం చూసామంటే యహ సర్వత్ర తిష్టతి స విష్ణు, ఆత్మకి మరొక పేరు అది, బ్రహ్మమునకు మరొక పేరండి అది. అందుకని ఆ విష్ణు సహస్రనామంలో పదపదానికి కనుక అర్థం తెలుసుకున్నామంటే అసలు మనకు ఆ కాస్మిక్ విజన్ వస్తుంది. ఆ కాస్మిక్ విజన్ కోసమే కదా ఇక్కడ ఈ గీతలో కూడా 11 అధ్యాయులు విశ్వరూప సందర్శనం, దానికోసమే కదా పురుష సూక్తం, ఓం సహస్రశీర్ష పురుష, దానికోసమే విష్ణు సహస్రనామం కూడా. అందుకని అదేదో ఆ విష్ణువుని ఇష్టపడేవాళ్ళు ఆ వైకుంఠంలో ఆయన అనే కథ చెప్పకు. ఒక్కొక్క పదం యొక్క అర్థం తీసుకున్నావంటే అది వేదాంతం, వేదం టీచ్ చేసే విషయం మొత్తానికి దాంట్లో కనపడుతుంది. నువ్వు విశాల భావనతోటి వింటే, నేరో మైండెడ్ లేకుండా. అప్పుడు యజ్ఞ అంటే విష్ణు అని చెప్పి తైత్తిరీయ సంహితలో చెప్పబడింది. అందుకని ఇట్లా శంకరాచార్యులు వారు ఆయన శైవుడు కదండి, ఆయన ఎప్పుడు విభూతి పెట్టుకుండేవాడు. ఆ విష్ణు పదం వాడుతున్నారేంటి ఇక్కడ? ఆయన వాడటం ఆయన సొంతం అదేంటి? యజ్ఞం అంటే విష్ణు, యజ్ఞందా విష్ణు, విష్ణుదా యజ్ఞము అని ఉపనిషత్తులో తైత్తిరీయ సంహితలో చెప్పబడింది. అందువలన ఇది శృతే యజ్ఞ ఈశ్వర, యజ్ఞము ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. అప్పుడు ఇక్కడ కాస్మిక్ యజ్ఞం జరుగుతున్నదంటే నేనేదో వారానికి ఒక రోజు శనివారం ఆ బాలాజీ టెంపుల్కి, శుక్రవారం ఆ దేవి టెంపుల్కి వెళ్తాననేదే కాదు బాబు. నిత్యం నిరంతరం పొద్దున లేచి నిద్ర లేచినప్పటి నుంచి కాస్మిక్ యజ్ఞంలో నువ్వు భాగంగా ఉన్నావు. ఇది జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకనే లేవంగానే కరాగ్రే వసతే లక్ష్మి, కాలు కింద పెట్టగానే సముద్రవసనే దేవి. ఈవెన్ కూడా ఆ రోజుల్లో ఇప్పుడు చేయరు. వేప చెట్టు యొక్క పుల్లనో లేక వేరే ఏదైనా గానుగ చెట్టు లేక మర్రి చెట్టు, రాగి చెట్టు పుల్లని తీసుకొని పళ్ళు తోమాలంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి దాన్ని మనం రిక్వెస్ట్ చేసి ఒకటి తుంచుకోవాలిట. చూడండి ఎంత చక్కటి భావన. అసలు నువ్వు అప్పుడు ఎప్పుడు దేవుణ్ణి ఎట్లా మర్చిపోతావు? ఈశ్వరుడిని, దేవుణ్ణి మర్చిపోవడానికి ఆస్కారమే లేదు. స్పెషల్గా ఇంకో రోజు గుడికి వెళ్ళావంటే అది ఎక్స్ట్రా బోనస్. కానీ ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడేమో కామక్రోధాలు, రాగద్వేషాలు, అహంకారంతో జీవిస్తావు రోజంతా. వారానికి ఎప్పుడో ఒక రోజు గుడికి వెళ్ళాను, ఆ రోజు ఏదో ఒక ముఖ్యమైన రోజు వచ్చింది, ఆ శివరాత్రి రోజు అక్కడికి ఎక్కడికి వెళ్ళి అంత జాగారం చేశానంటావు. రోజు ఎట్లా జీవిస్తున్నావు? ఎందుకు స్పెషల్ డేస్ పెట్టారంటే చాలామంది మర్చిపోతారు. ఇట్లా అందరూ భగవద్గీత క్లాస్కి వెళ్ళి వినరు. కర్మయోగం ఇవన్నీ వింటారా? ఎంతమంది వింటున్నారు లోకంలో?
జీవితం అట్లా అయిపోతుంటుంది. అందుకని వాళ్ళకి ఎట్లయినా ఈ పండుగలు అవి పెట్టి ఈరోజు ఇది అదని చెప్తే ఇన్ని వేల మంది దేవతలు ఉన్నారు కదా, ఆ దేవుడి పేరు చెప్పి ఈ దేవుడి పేరు చెప్పి ఏదో ఒక రకంగా గుర్తు చేస్తూ ఉంటే మనుషులకి కొంచెమైనా భగవంతుడు విషయం, వైదిక విషయాలు గుర్తుంటాయని పెట్టారండి. కానీ మనుషులు ఎక్కువ ఎక్కువ భోగ బుద్ధి, వ్యవహార లౌకిక బుద్ధిలోనే ఉంటుంటే ఎట్లా ఎదుగుతారు? ఎదగటం అంటే ఏంటంటే సుఖశాంతి రక్షణలు ఎక్కడి నుంచి వస్తాయని అర్థం. ఎదగటం అంటే వేరే ఏదండి, డబ్బులు ప్రాపర్టీలా, అవన్నీ బాగానే ఎదుగుతున్నారు. కానీ అంతరంగములో ఆధ్యాత్మిక అభివృద్ధి ఏర్పడుతున్నదా? శాంతి, సౌఖ్యము అన్నీ లోపల ఉన్నాయా? శాంతము లేక సౌఖ్యము లేదు. అప్పుడు అశాంతస్య కుత సుఖం, ఇక్కడే చెప్పాడుగా భగవంతుడు 2వ అధ్యాయంలో. సరే, ఈ యొక్క శ్లోకం చాలా ముఖ్యం. ఈ యజ్ఞం, కాన్సెప్ట్ ఆఫ్ యజ్ఞ అని ఇంకా కూడా నేను వచ్చే సత్సంగంలో వివరిస్తాను. చిన్నగా విందాం. ఇప్పుడు 9వ శ్లోకాన్ని ప్రారంభించాం. ఇది పాజిటివ్గా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం 8వ శ్లోకం నుంచి చూసేవన్నీ ఇది బాబు కర్మయోగం, నీ జీవిత విధానం ఇట్లా ఉండాలి. నువ్వేదో అనుకుంటూ నీ ఇష్టానికి వెళ్ళకూడదు. సరే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.